So, welcome to this demo session, guys. Okay, Power BI demo session. Okay. So, మనం ఇక్కడ we are going to discuss about Power BI end to end. Okay. So, so నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకే, ప్లీజ్ ఇఫ్ యూ నో ఇట్ యూ టెల్ యూ ఆన్సర్ ఇట్. ఓకే. సో వాట్ డూ యూ నో అబౌట్ పవర్ బిఐ? మీన్స్ మీరు ఏదో ఒకటి సెర్చ్ చేసి ఉంటారు కదా. సో వాట్ ఈస్ పవర్ బిఐ ఎగ్జాక్ట్లీ? It's a data visualization tool. డేటా Visualization tool. కొంచెం గట్టిగా మాట్లాడరా. హలో. Visualization tool. విజువలైజేషన్ టూల్. ఓకే, ఫైన్. ఇంకా ఇంకా గైస్ కమాన్ మాట్లాడండి ప్లీజ్. ఇట్ మైట్ బి కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మాట్లాడండి. Power BI convert raw data from different data sources to inactivate dashboards and BI reports to drive business results with actionable Okay. insights. ఓకే. ఎక్కడ చూసారు ఇది స్టేట్మెంట్? వీడియోస్ లో ఎక్కడ చూసాను సార్. ఓకే, అది రైటర్ రాగానే మీరు చెప్పాలి. సేమ్ స్లైడ్ మీరు రీడ్ చేశారు, అందుకనే దట్ ఈస్ ద రీజన్ ఐ లాఫింగ్. అంటే లాంగ్ టైం ఎప్పుడో నోట్ చేసిన అది రీడ్ చేసి. ఓకే, సో ఇంకేంటి గైస్, ఇంకేమన్నా ఉన్నాయా మీరు చెప్పడానికి? వాట్ ఈస్ పవర్ బిఐ అంటే ఏంటి అనేది? ఇట్స్ అ విజువలైజేషన్ టూల్, ఫర్ షూర్ ఇట్ ఈస్ అ విజువలైజేషన్ టూల్, అది కరెక్టే. ఓకే, అండ్ వాట్ ఎవర్ రఘు హ్యాస్ సెడ్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో ఇంకేమన్నా తెలుసుకున్నారా? మీన్స్ ఇంకేమన్నా రీసెర్చ్ చేశారా పవర్ బిఐ మీద? ఓకే, ఫైన్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వై యు ఆర్ ఆప్టింగ్ పవర్ బిఐ కోర్స్? వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? Actually, నేను మా సిస్టర్ సజెస్ట్ చేశారు, సో దట్స్ ద రీజన్ ఐ వాంట్ టు Power BI. ఓకే సార్ యాక్చువల్లీ నేను నా వర్కింగ్ అంతా రిపోర్టింగ్ మీద ఉంటుందండి, ఎక్సెల్ మీద. ఎక్సెల్ చేస్తాను ప్లస్ బిబిఏ చేస్తాను, మ్యాక్రోస్ చేస్తాను. సో నా నాకు బెనిఫిట్ అవుతుంది, ఫ్యూచర్ నా కెరియర్ బాగుంటుందని నేను చూస్ చేసుకున్నాను. ఓకే, ఫైన్. సో మోస్ట్లీ ఆ డేటా ఎక్సెల్ డేటా అంతా మనం విజువలైజేషన్ లో రిప్రజెంట్ చేస్తాం కదండి. సో పవర్ బిఐ లో ఇంకా ఈజీ చార్ట్స్, క్విక్ వ్యూ వస్తుంది, ఈజీగా చార్ట్స్ అని ప్రిపేర్ అవుతాయి అని చెప్పి చూసాము. సో దానివల్ల నేను ఈ పవర్ బిఐ కోర్స్ చూస్ చేసుకున్నాను. ఓకే అండి. ఇంకా 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 సో వై యూ ఆర్ లెర్నింగ్ దిస్ పర్టికులర్ కోర్స్ పవర్ బిఐ? ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? కమాన్ మాట్లాడండి. హలో, గో ఆన్. హలో, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, బట్ యు ఆర్ ఆడిబుల్. నో, వాయిస్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు. నౌ వాయిస్ ఇస్ బ్రేకింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్. ఓకే, ఇంకా ఇంకా గైస్ మాట్లాడండి. ఇంకా ఒకరిద్దరు మాట్లాడొచ్చు ప్లీజ్. ఎందుకు, వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? హలో హలో, guys, speak out. రఘు, రత్తన్. నాకైతే నో కోడింగ్ ఈజీ టు లెర్న్ అని చెప్పారు. సో ఓకే సార్ ఈ కోర్స్ కి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదంటే లేకుండా? మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. ఎనీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లెర్నింగ్ పవర్ బిఐ అనేసి ఒకటి బాగా ఓకే తెలుసుకున్నాను. ఓకే ఓకే. I come from a degree background, so but my sister suggests చేశారు Power BI any background can be done, so you can learn it. Okay, got it. Okay, then let's start this particular demo session. Okay,
So Power BI is a data visualization tool. Okay, it's a Sir, data I visualization. have a doubt. I have a doubt, sir. Yeah, go on. Sir, SAP, BO, and Power BI is both are same or different, sir? Yeah, please wait for this one, brother. Okay, నేను లాస్ట్ లో క్వశ్చన్స్ తీసుకుంటాను, అప్పుడు మాట్లాడదాం దీని గురించి. Okay, sure, sure. Okay, so Power BI is a data visualization tool. Okay, మీరు ఆల్రెడీ చెప్పినట్టు it is a data visualization tool. Okay, so what this Power BI will do, ఇది ఏం చేస్తుందంటే it can fetch the data from different data sources. It can fetch the data from different data sources and it can convert that particular raw data into interactive dashboards. అంటే డేటాని ఫెచ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ డేటా మనం ఒక ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట ఇన్ పవర్ బిఐ. ఓకే, ఎందుకు ఇలా క్రియేట్ చేయాలి? వై వీ నీడ్ టు డూ దిస్ వన్? బికాస్ లెఫ్ట్ సైడ్ లో రా డేటా ఉంది, రైట్ సైడ్ లో డాష్బోర్డ్ ఉంది. ఓకే, ఏది తొందరగా అర్థమవుతుంది పీపుల్ కి? Of course, table. డాష్బోర్డ్ వ్యూ త్వరగా అర్థమవుతుంది. డాష్బోర్డ్ తొందరగా అర్థమవుతుంది ఇఫ్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ద డేటా. సో ఇది లేమన్ కి అర్థం కాదు కదా. మీన్స్ బిజినెస్ డేటా ఇప్పుడు ఇప్పుడు నేను వర్క్ చేసిన కంపెనీ బిజినెస్ డేటా నేను మీకు చూపించాను అనుకో, యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. సో బట్ నార్మల్లీ ఇంటర్నల్ గా బిజినెస్ పీపుల్ మీన్స్ ఇఫ్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ద డేటా, వెన్ ఎవర్ యూ షో ద డాష్బోర్డ్ ఈజీలీ దే కెన్ క్రాక్ ఇట్, రైట్? Yes. అండ్ Yes, sir. ఇంకొకటి, ఈ డేటా అర్థం కావాలి అంటే మీన్స్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ డేటా, ఇఫ్ దే డోంట్ నో హౌ టు గెట్ ఇట్, దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ గివింగ్ దిస్ డేటా. అంటే ఇప్పుడు నీకు ఒక వస్తువు ఇచ్చిన తర్వాత అది నీకు వాడుకోవడం తెలియదు, అసలు ఎలా చేయాలో ఎలా వాడాలో కూడా తెలియనప్పుడు దెన్ ఆ వస్తువు నీకు ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్? Yes. Yes, sir. సో Yes, sir. అందుకనే మేజర్లీ యూజర్స్ ఏంట్రా అంటే దే ఆర్ నాట్ ఇన్ టు టెక్నికల్. యాక్చువల్లీ చెప్పాలి అంటే యూజర్స్ ఆర్ హయ్యర్ మేనేజ్మెంట్ పీపుల్, దే ఆర్ నాట్ ఇన్ టు టెక్నికల్. ఓకే, దే వాంట్ టు నో హౌ ద బిజినెస్ ఇస్ రన్నింగ్ అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు, సో దెన్ దే విల్ టేక్ టెక్నికల్ పీపుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ దెమ్. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇస్తారు అండ్ వీ కెన్ డూ బేస్డ్ ఆన్ దోస్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఇలా కన్వర్ట్ చేయడం వల్ల సో తొందరగా అర్థమవుతుంది. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ వీ కెన్ డూ దిస్ వన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వెనెవర్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ, వెనెవర్ ఇఫ్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ క్విక్లీ, ఎంత క్విక్ గా అయితే అర్థమవుతుందో అంత క్విక్ గా డెసిషన్స్ తీసుకోవచ్చు ఇఫ్ ద బిజినెస్ ఇస్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. గాట్ ఇట్? Yes, sir. ఎనీ క్వశ్చన్? ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నా, లేకపోతే మీరే ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు. వాట్ యూ విల్ డూ ఫస్ట్? బుక్ స్టోర్ పెట్టాలి అంటే డైరెక్ట్ గా వెళ్ళి పెట్టేయం కదా. సో సమ్ అనాలిసిస్ యూ విల్ డూ, రైట్? వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ యూ విల్ డూ? జనరల్ క్వశ్చన్, దిస్ ఇస్ జనరల్ క్వశ్చన్ గైస్. ఓకే, ప్లేస్ Place. సెర్చ్ చేస్తాం. Place, which ప్లేస్ type of search books? Which Okay. types of, I mean, books? స్కూల్స్ విచ్ టైప్స్ ఆఫ్ బుక్స్ కావాలి? స్కూల్స్ దగ్గరగా ఉంటే స్కూల్స్ ఏమున్నాయి, లేదా కాలేజెస్ ఉన్నాయా? School or ఇవన్నీ colleges. check చేసుకుంటాం. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేస్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడ పెడుతున్నాం ఈ బిజినెస్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడే మనం సగం గెలిచినట్టు, రైట్? ఎస్, నో? Yes, sir. దాని Yes, తర్వాత sir. బిజినెస్ రన్ చేసుకోవాలి, ప్రాపర్ గా బిజినెస్ రన్ చేసుకోవడమే. ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నువ్వు వెళ్ళి ఎక్కడో లోపల ఎక్కడో పెట్టావు అనుకో, సో దెర్ ఈస్ నో పాయింట్. అది పెట్టడం వల్ల కూడా పాయింట్ లేదు, అండ్ ఆ బిజినెస్ కూడా రన్ అవ్వకుండా ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, 90% ఆఫ్ ద టైమ్స్ అలా రన్ అవ్వదు. ఓకే, ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక స్కూల్ మీన్స్ మీరు ఒక స్కూల్ పక్కనే బిజినెస్ పెట్టారు, బుక్ స్టోర్. ఓకే, సో once over the period of time after 6 months you need to analyze, right, how the business is going. Correct? Yes, sir. బిజినెస్ ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది అనుకో, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ దేర్. అసలు ఎందుకు వెళ్తుంది ఏంటి అనేది ఆలోచిస్తాం, రైట్? Yes, Yes. sir. మీ స్టోర్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బుక్సే ఎక్కువ వెళ్తున్నాయి, మిగతా ఏవి వెళ్ళట్లేదు. మిగతావి మీరు స్టోర్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఏవి వెళ్ళట్లేదు, లైక్ జామెట్రీ బాక్సెస్ కానీ స్కేల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అపార్ట్ ఫ్రమ్ బుక్స్ రిమైనింగ్ అన్ని చాలా తక్కువగా వెళ్తున్నాయి.
అప్పుడు మీరు తీసుకునే స్మార్ట్ మూవ్ ఏంటి? Offers. Hmm? To Offers. give offers to those products. యా, దట్ Offers ఈస్ are discount. ఆఫర్స్ కూడా మన చేతుల్లో లేదు. ఆఫర్స్ ఇస్తాం, అది పోతుందో లేదో మన చేతుల్లో లేదు కదా, కరెక్ట్? ఫస్ట్ మన చేతుల్లో ఉన్నది ఏంట్రా అంటే ప్రైస్. యూ నీడ్ టు స్టాప్ స్టాకింగ్ ఆల్ దోస్ ప్రొడక్ట్స్. అంటే ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది అయితే ఏ ప్రోడక్ట్ అయితే నీకు పోతుందో ఆ ప్రోడక్ట్ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ ని మూవ్ చేయాలి. అర్థమవుతుందా? పోని ప్రోడక్ట్ మీద నుంచి తీసేసి పోతున్న ప్రోడక్ట్ మీద మూవ్ చేసావు అనుకో, యూ విల్ బి హ్యావింగ్ మోర్ స్టాక్ అండ్ అది రెగ్యులర్ గా వెళ్తుంటది, నీకు ఆ సర్క్యులేట్ అవుతుంది మనీ, కరెక్ట్? మనీ నువ్వు పెట్టిన మనీ ఇమీడియట్ గా కొన్ని రోజుల్లో జనరేట్ అవుతుంది. సో లేట్ గా జనరేట్ అవుతూ ఉంటే సో దట్స్ నాట్ ఎ గుడ్ బిజినెస్, కరెక్ట్? ఇక్కడ Yes, మనం yes. తీసుకున్న ఇమీడియట్ యాక్షన్ ఏంటి? ఫండింగ్ స్టాప్ చేసేసి వేరే ప్రొడక్ట్స్ మీద మనకి ఏ ప్రోడక్ట్ అయితే వెళ్తుందో ఆ ప్రోడక్ట్ మీద మనం డబ్బులు పెట్టేస్తున్నాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ ఉన్న ప్రోడక్ట్ ఎలా పోవాలి, లేకపోతే దీన్ని సేల్ ఎలా పెంచాలి, అదంతా థింక్ చేస్తాం, కరెక్ట్? Yes. సో ఇలాంటి అండర్స్టాండింగ్స్ మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట డాష్ బోర్డ్స్ లో. దెన్ బేస్డ్ ఆన్ దట్ వన్ పీపుల్ విల్ టేక్ క్విక్ యాక్షన్స్. సో దిస్ ఇస్ పవర్ బిఐ. ఎనీ క్వశ్చన్? No, sir. ఇస్ దిస్ క్లియర్ గైస్? Yes. Yes, sir. సో క్లియర్ గా అర్థం అవ్వకపోతే నాకు చెప్పండి. ఐ విల్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది మీకు తెలుసు? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అర్థం కావట్లేదు. ఓకే, ఏం అర్థం కాలేదు మీకు? వాట్ యు హావ్ నాట్ అండర్స్టూడ్? ఇప్పుడు చెప్పింది అర్థం కాలేదు సార్. ఏది? వాట్ ఈస్ పవర్ బిఐ? వాట్ ఈస్ పవర్ బిఐ అర్థం కాలేదా? మొత్తం అసలు ఏమీ అర్థం కాలేదా? ఏమీ అర్థం కాలేదు సార్. వై ఇట్ ఇస్ లైక్ దట్? ఎవరు మీరు? వాట్స్ యువర్ నేమ్? భరత్ కుమార్ సార్, బండి. భరత్ కుమార్. ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇప్పుడే జాయిన్ అయ్యారా? అవును సార్. ఓకే, పవర్ బిఐ ఇస్ అ డేటా విజువలైజేషన్ టూల్. ఓకే, పవర్ బిఐ ఇస్ అ డేటా విజువలైజేషన్ టూల్. డేటాని వ్యూ చేసుకోవచ్చు మనం పవర్ బిఐలో. మీన్స్ విత్ విజువల్స్ వీ కెన్ వ్యూ ఇట్. ఓకే, విచ్ కెన్ కన్వర్ట్స్ ద రా డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ టు ఇంటరాక్టివ్ డాష్. అంటే పవర్ బిఐ ఇస్ క్యాపబుల్ ఎనఫ్ టు కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్. అది కనెక్ట్ చేసుకొని డేటాని ఫెచ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ డేటా వీ కెన్ క్రియేట్ అవర్ రిపోర్ట్స్. ఇదే నేను చెప్పింది. సో ఎందుకు ఇలా చేయాలి అంటే టు డ్రైవ్ ద బిజినెస్ రిజల్ట్స్ విత్ యాక్షనబుల్ ఇన్సైట్స్. అంటే బిజినెస్ ని రైట్ వేలో మనం మూవ్ చేయాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. క్లియర్? ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? Any other questions? ఏం లేదులేండి సార్. No. I'm talking to everyone. Any other questions? No. No, sir. Okay. Sir, is there any coding to use for Power BI? I will come to all the questions. Okay. I will come to all the questions. Okay. So personal గా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ నేను తీసుకుంటాను. ఓకే, ప్లీజ్ వెయిట్ till that time. Okay, I will take it for sure. సో బట్ ఇప్పుడు ఇందులో వాట్ ఈస్ పవర్ బిఐ అన్న దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? Okay, sure, sir. ఓకే, సో నౌ పవర్ బిఐ అంటే ఏంటో తెలుసుకున్నారు. నౌ యూ నీడ్ టు లెర్న్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫ్లో విచ్ విల్ బి యూస్డ్ ఇన్ పవర్ బిఐ. ఓకే, ఏ ప్రాసెస్ ఫ్లో యూస్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు టోటల్ 3 వర్డింగ్స్ చూస్తున్నారు. వన్ ఇస్ పవర్ బిఐ డెస్క్టాప్, అనదర్ వన్ ఇస్ పవర్ బిఐ సర్వీస్, అనదర్ వన్ ఇస్ పవర్ బిఐ గేట్వేస్. ఓకే, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో డెస్క్టాప్ అంటే ఏంట్రా అంటే దిస్ డెస్క్టాప్ will be used to build the report. Desktop is purely meant for development. మనం ఇక్కడ డాష్బోర్డ్ చూసామా? Yes. ఈ డాష్బోర్డ్ ని మనం డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తాం. ఇన్ డెస్క్టాప్ వీ హ్యావ్ కనెక్టర్స్ ఉన్నాయి, మనకి డేటా కనెక్టర్స్ ఉన్నాయి. ఈ డేటా కనెక్టర్స్ ని యూస్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్ కి కనెక్ట్ చేసుకొని మనకి ఎక్కడైతే డేటా ఉందో ఆ డేటాను ఫెచ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ డేటా మనం
రిపోర్ట్ ని మనం బిల్డ్ చేయొచ్చు ఇన్ డెస్క్టాప్. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ. డెస్క్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్ ఉందా? క్లియర్? No. ఎస్ సార్. గో ఆన్. వాట్స్ యువర్ క్వశ్చన్? క్లియర్ రైట్? క్లియర్ కి ఎస్ అని చెప్పారు రైట్ మీరు? ఎస్ సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు డెస్క్టాప్ లో మనం రిపోర్ట్ బిల్డ్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? యూజర్ కి షేర్ చేయాలి కదా. పబ్లిష్ చేసి యా, యూజర్ కి షేర్ చేయాలంటే వీ కెన్ డూ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఓకే, యూజర్ కి మనం షేర్ చేయాలనుకో ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. మనం షేర్ పాయింట్ లో రిపోర్ట్ ని లోడ్ చేసి అక్కడి నుంచి ఆ షేర్ పాయింట్ లింక్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా అవుట్లుక్ లోనే మనం రిపోర్ట్ ని సెండ్ చేయొచ్చు, లేకపోతే వన్ డ్రైవ్ లో పెట్టచ్చు, అక్కడి నుంచి లింక్ ఇవ్వచ్చు. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్, వీ కెన్ డూ ఇట్. ఓకే, బట్ వాట్ పవర్ బిఐ మీన్స్ వాట్ మైక్రోసాఫ్ట్ ఇస్ సేయింగ్ ఇస్, పవర్ బిఐ డెవలప్ చేసిన మైక్రోసాఫ్ట్. ఓకే, సో వాట్ మైక్రోసాఫ్ట్ ఇస్ సేయింగ్ ఇస్, ఓకే, మైక్రోసాఫ్ట్ ఇస్ సేయింగ్ to use the dedicated Power BI service. Ajesh, please clear the line. Okay, so Microsoft, what it is saying, we have means Power BI కోసమే వాళ్ళు డెడికేటెడ్ గా ఒక సర్వీస్ క్రియేట్ చేశారు. ఈ సర్వీస్ లో మీరు రిపోర్ట్ పెట్టుకొని యూ కెన్ గివ్ యాక్సెస్ టు ద యూజర్స్. ఎందుకు ఈ సర్వీస్ యూజ్ చేయాలి మనం అంటే, ద సెక్యూరిటీ విల్ బి ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్. సో సెక్యూరిటీ వైజ్ చాలా బాగుంటుంది. So that is a major thing. Okay, and we have a dedicated service. Okay, mano SharePoint lono, Outlook lono ila big files pampikunda, we can keep it in service and we can give access to the users. So this is the process flow. Okay, desktop lo build chestam, దాని తర్వాత యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వడానికి దాన్ని సర్వీస్ లోకి మూవ్ చేసి సర్వీస్ నుంచే యాక్సెస్ ఇస్తాం. సో ఈ సింబల్ ఏంటి? వాట్ ఈస్ ద సింబల్ గైస్? Cloud. సో పవర్ బిఐ సర్వీస్ ఇస్ దేర్ ఇన్ ద క్లౌడ్. ఓకే, డెస్క్టాప్ వచ్చి మన ఆన్ ప్రిమైజ్ లోకల్లో ఉంటుంది. ఓకే, సర్వీస్ వచ్చి క్లౌడ్ లో ఉంటుంది. ఓకే, సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు వాళ్ళు ఇస్తున్నందుకు ఎక్కడో చోట డబ్బులు చార్జ్ చేయాలి కదా, మీన్స్ వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉండాలి కదా. Yes. కరెక్ట్. సో దే ఆర్ గోయింగ్ టు చార్జ్ మనీ ఇన్ దిస్ పర్టికులర్ సర్వీస్. ఓకే, బేస్డ్ ఆన్ ద స్పేస్, క్లౌడ్ లో ఉన్న మీన్స్ ఎంత స్పేస్ కావాలి ఏంటి దాన్ని బట్టి చార్జెస్ అనేది చేస్తారనమాట. ఓకే, బట్ దిస్ ఇస్ బేర్ మినిమం చార్జెస్ ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు టేక్ ఎనీ అకౌంట్, ఓకే, $10 ఉంటే సరిపోతుంది. యూ కెన్ క్రియేట్ మీన్స్ యూ కెన్ గెట్ వన్ అకౌంట్. సో $10 ఇస్ మీన్స్ ఇండివిజువల్ పర్సన్ కూడా పెట్టచ్చు పర్ మంత్ కి. ఓకే, సో అలా బేర్ మినిమం కాస్ట్ లోనే ఉన్నాయి. ఓకే, సో దే ఆర్ ఛార్జింగ్ సమ్ అమౌంట్ ఇన్ సర్వీస్, బట్ డెస్క్టాప్ ఇస్ ఫ్రీ. డెస్క్టాప్ లో బిల్డ్ చేసి మనం సర్వీస్ కి మూవ్ చేసి దాని నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. యూజర్ అనేవాడు ఎక్కడైనా వ్యూ చేయొచ్చు, ల్యాప్టాప్, మొబైల్ ఆర్ ట్యాబ్, ఎందుకంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ యాప్ ఫర్ దిస్ పవర్ బిఐ యాజ్ వెల్. ఓకే, డెడికేటెడ్ యాప్ ఉంది. మనం వెబ్ లో ఎలా అయితే లాగిన్ చేస్తామో యాప్ లో కూడా లాగిన్ చేసుకుని వీ కెన్ వ్యూ ఇట్. టిల్ హియర్ ఎనీ క్వశ్చన్? No. Nothing. ఓకే, పవర్ బిఐ గేట్స్ అని ఉంటుంది. పవర్ బిఐ గేట్వేస్. దీని గురించి మాట్లాడలేదు ఇంకా మనం. ఓకే. సో ఇది కాకుండా ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈస్ దిస్ క్లియర్? ఎస్ సార్, క్లియర్. ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్. అందరికీ అర్థమవుతుందా? Yeah, one thing here, like I mean, Power BI desktop ఉంది కదా, ఇప్పుడు మనము it's like a software that we install in the desktop and we'll be doing our, I mean, based on the requirements, and we'll be publishing that to the cloud, or I mean, how is that connection? We'll be publishing into cloud service లో పబ్లిష్ చేసి then we are going to give access to the users. ఎలా పబ్లిష్ చేస్తాం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నో మీన్స్ యాజ్ ఆఫ్ నో మీకు అర్థం కావాల్సింది ఏంట్రా అంటే, మనం డెస్క్టాప్ లో ఉన్న రిపోర్ట్ ని క్లౌడ్ కి మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. Okay, got it. ఓకే, సో ఈ రోజు మీరు రిపోర్ట్ బిల్డ్ చేశారు అనుకుందాం. టుడే మీరు ఒక రిపోర్ట్ బిల్డ్ చేశారు అనుకుందాం. ఓకే, సో ఈ రోజు ఒకవేళ సేల్స్ రిపోర్ట్ కనుక బిల్డ్ చేశారనుకో, సో ఎప్పటి వరకు డేటా ఉండొచ్చు ఈ రిపోర్ట్ లో? ఎప్పటి వరకు డేటా ఉండే ఛాన్సెస్ ఉంది? సో మనకి ఇచ్చిన మెమరీ ఫుల్ అయ్యే వరకు ఆ డేటా ఉంటుంది అనుకుంటున్నాను సార్. ఏంటండి? మనకి మెమరీ స్పేస్ ఇస్తారు కదా, ఆ స్పేస్ మన డేటా అలానే ఉంటుంది. స్పేస్ ఫుల్ అవుతే మనకి ఒక వార్నింగ్ వస్తుంది. సో స్పేస్ ఫుల్ అవుతుంది, ఓల్డ్ డేటా డిలీట్ చేసుకోవచ్చు అని అడుగుతుంటున్నాను. నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లేటెస్ట్ డేటా.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సైజ్ ఆఫ్ ద డేటా ఆర్ ఎనీథింగ్. లేటెస్ట్ డేటా ఎప్పటి వరకు ఉండే ఛాన్సెస్ ఉందంటే నిన్నటి వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ రోజు రిపోర్ట్ బిల్డ్ చేసాం, ఈ రోజు ఉందంటే ఈ రోజు సేల్స్ మనకి ఈ రోజు రాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అవుతుంది, రైట్? ఎనీ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అవుతుంది, రైట్? స్టార్టింగ్ డేనే మీరు సేల్స్ వస్తుందా మీకు? నాట్ పాసిబుల్. రాదు. సో ఓన్లీ ప్లాన్ రావచ్చు కానీ యాక్చువల్స్ రావు కదా, అంతే కదా. Yes. సో ఈ రోజు నువ్వు నీకే ఒక షాప్ ఉందనుకోండి, ఓకే, నువ్వేమనుకుంటావు అంటే ఈరోజు సాటర్డే, ఓకే, నువ్వు ప్రీవియస్ సాటర్డే నీకు ఒక 1000 రూపీస్ బిజినెస్ జరిగింది. నువ్వేమనుకుంటావు ఈ రోజు కూడా 1000 రూపీస్ బిజినెస్ జరిగింది. దట్ ఈస్ యువర్ ప్లాన్. బట్ యాక్చువల్ లో నీకు 1200 జరిగింది. దట్ ఈస్ యాక్చువల్. సో యాక్చువల్స్ అనేది ఎప్పుడవుతాయి? ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అవుతాయి, రైట్? Yes. సో ఇప్పుడు నేను ఈ రోజు బిల్డ్ చేసినప్పుడు నిన్నటి డేటా ఉంది. సో నేను రిపోర్ట్ బిల్డ్ చేసి ఐ హావ్ మూవ్డ్ ఇన్ టు సర్వీస్ అండ్ ఐ హావ్ గివెన్ యాక్సెస్. సో వన్స్ మన యాక్సెస్ ఇచ్చిన తర్వాత యూజర్స్ కి ఆన్ రెగ్యులర్ బేసిస్ ఈ రిపోర్ట్ మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. దేంతో? విత్ లేటెస్ట్ డేటా, కరెక్ట్? అప్డేట్ చేస్తేనే కదా దాని యొక్క మీన్స్ యూజ్ చేస్తారు రెగ్యులర్ గా. లేకపోతే మీన్స్ వన్ ఆర్ ద అదర్ డే దే విల్ స్టాప్ యూజింగ్ ఇట్, కరెక్ట్? Yes. Yes, sir. So we need to give live data to them. Means live is nothing but means every day వాళ్ళకి కావాల్సిన సేల్స్ అమౌంట్ అవన్నీ చూపిస్తూ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను రీఫ్రెష్లు షెడ్యూల్ చేసుకోవచ్చు అండి సర్వీస్ లో. ఓకే, డేటా రీఫ్రెష్లు షెడ్యూల్ చేసుకోవచ్చు. నేను ఒకవేళ షెడ్యూల్ చేశాను అనుకో, షెడ్యూల్ అయిన తర్వాత అది ట్రిగ్గర్ అవుతుంది. దెన్ ఇట్ విల్ రీఫ్రెష్ అండ్ ఇట్ విల్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇట్ విల్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. జనరల్లీ ఇది జరుగుతుంది. కానీ ఒకవేళ నీ డేటా ఆన్ ప్రిమైజ్ లో ఉంది, నీ రిపోర్ట్ సర్వీస్ లో ఉంది, అంటే నీ రిపోర్ట్ వచ్చి క్లౌడ్ లో ఉంది, నీ డేటా వచ్చి లోకల్లో ఉంది. ఇప్పుడు రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కదా. ఒకటి లోకల్ లో ఉంది, ఇంకోటి నీ రిపోర్ట్ వచ్చి సర్వీస్ లో ఉంది. రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, రైట్? Yes. Yes, sir. నువ్వు రీఫ్రెష్ కనుక ట్రిగ్గర్ చేసావు అనుకో, ఇది కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట. అంటే దీనికి అడ్రస్ తెలీదు, ఎక్కడి నుంచి ఫెచ్ చేయాలనేది అర్థం కాదు. ఓకే, లోకల్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ లోకల్కి వెళ్ళలేదు, బికాజ్ ఎన్విరాన్మెంట్ వేరే ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల. ఓకే, అప్పుడు ఈ గేట్వేస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఈ గేట్వేస్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ లోకల్ సిస్టమ్ లో దీస్ గేట్వేస్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ సర్వీస్ టు అవర్ ఆన్ ప్రిమైజ్ డేటా. ఓకే, then అప్పుడు ఏమవుతుందిరా అంటే యూ కెన్ ఫెచ్ ద డేటా ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండ్ యూజర్స్ కెన్ సీ ద డాష్బోర్డ్, ఓకే, విత్ ద లేటెస్ట్ డేటా. సో గేట్వేస్ ఎలా హెల్ప్ అవుతాయి? ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఆన్ ప్రిమైజ్ టు ద క్లౌడ్. ఓకే, అండ్ whenever you schedule the refresh, okay, whenever schedule got started, okay, it will go and fetch the information from on premise. ఇది ఓన్లీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు. క్లౌడ్ టు క్లౌడ్ ఉన్నప్పుడు నథింగ్, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, క్లౌడ్ టు క్లౌడ్ ఉన్నప్పుడు వాట్ యూ విల్ డూ? క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు మీన్స్ యూ విల్ గివ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్? దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. ఇట్ విల్ టేక్ దోస్ క్రెడెన్షియల్స్. అదే మీన్స్ రీఫ్రెష్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా లాగిన్ చేసి ఫెచ్ చేస్తుంది డేటా. క్లియర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గేట్వేస్ అనేది అర్థమైందా మీకు? ఎనీ క్వశ్చన్? Yes, sir. సార్ గేట్వేస్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందా, లేకపోతే ఇన్స్టాలేషన్ కి మరి మనీ పే చేయాలి? ఇన్స్టాలేషన్స్ కి నో, నథింగ్ ఇస్ రిక్వైర్డ్ గైస్. ఓకే, ఓన్లీ సర్వీస్ లో Only మీరు service is paid, sir, right? స్పేస్ తీసుకోవడానికి, వర్క్ స్పేస్ తీసేసుకోవడానికి దానికి అమౌంట్ ఛార్జ్ చేస్తాం. ఓకే, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ లెవెల్లో డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? నా వాయిస్ క్లియర్ గానే ఉందా అందరికి? Yes, sir. Yes. Yes, sir. Clear. సబిత ప్లీజ్ రీజాయిన్. ఓకే, మీకు క్లియర్ గా లేదు, సో ప్లీజ్ రీజాయిన్. ఓకే, ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, దీని గురించి తెలుసుకున్నాం, ప్రాసెస్ ఫ్లో గురించి తెలుసుకున్నాం. గైస్, మీరు ఒకవేళ జెన్యూన్ గా మనస్ నేర్చుకోవాలి అనుకుంటే, ఓకే, పవర్ బిఐ జెన్యూన్ గా నేర్చుకోవాలి అనుకుంటే, ఓకే, సో ఈ రోజు నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో అది గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, జెన్యూన్ గా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వీటి మీదే నేను ప్రతి క్లాస్ తీసుకుంటాను అనమాట. ఈ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో. అర్థమవుతుందా? Yes. Yes. Okay.
ఓకే. అండ్ డెస్క్టాప్ నేను ఇందాక చెప్పాను కదా, డెస్క్టాప్ ఇస్ దేర్, సర్వీస్ ఇస్ దేర్. డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దిస్ అండ్ సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే. ఓన్లీ మీ అండర్స్టాండింగ్ కోసమే ఈ పర్టికులర్ స్లైడ్ ని నేను పెట్టడం జరిగింది అనమాట. ఓకే. అండ్ ఈ పర్టికులర్ స్లైడ్ నాలెడ్జ్ నేను ఇవ్వాలంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయాలి. అది షేర్ చేశాక దెన్ ఐ విల్ కమ్ టు దిస్ పర్టికులర్ స్లైడ్. మైట్ బి నేను ఇది రేపు చెప్తాను మీకు. ఓకే. ఓకే. ఇప్పటి వరకు మనం ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నాం కదా, ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నాం, రైట్? దిస్ ఇస్ ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో. ఇప్పుడు సారీ గైస్, ఇప్పుడు మనం డెస్క్టాప్ లో జరుగుతున్న ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నాం. డెస్క్టాప్ లో ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం అనమాట. ఈ డెస్క్టాప్ లో ఎలా జరుగుతుంది అని తెలుసుకున్నాం. సో ఈ డెస్క్టాప్ ని ఐ వాంట్ టు కంపేర్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే. సో ఐ వాంట్ టు కంపేర్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేం కావాలి? వాట్ ఈస్ రిక్వైర్డ్ గైస్? ప్లేస్ కావాలి ఫస్ట్. Again, place, ఓకే. మెటీరియల్, raw materials, మెటీరియల్. ఓకే. మేస్ plan, మేస్త్రి Planning. ఉండాలి. మేస్త్రి ఎవరు ఉండాలి? హ్యూమన్ సోర్స్, మేస్త్రి హ్యూమన్ సోర్స్, construction workers, మేస్త్రి. మేస్త్రి ఉండాలి, కరెక్ట్. నెక్స్ట్ కమాన్, నెక్స్ట్ ఆర్కిటెక్ట్ ప్లానింగ్ కావాలి. ఉండాలి సార్, ప్లాన్ ఉండాలి కదా. కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు బిల్డింగ్ నేనే కన్స్ట్రక్ట్ చేస్తున్నా. నా దగ్గర ల్యాండ్ ఉంది, నా దగ్గర మనీ ఉంది. విత్ మనీ ఐ కెన్ పర్చేస్ రా మెటీరియల్, విత్ మనీ ఐ కెన్ గెట్ మ్యాన్ పవర్. ఓకే. విత్ మనీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఐ కెన్ గెట్ ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐ హ్యావ్ అప్రూవ్డ్ ప్లాన్. అప్రూవ్డ్ ప్లాన్ కూడా ఉంది నా దగ్గర. ఓకే. సో నౌ కెన్ ఐ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్? పర్మిషన్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్, రైట్? Approved plan is permission only, right? Yes, sir. ఓకే సార్. Can I start the construction? Start చేయొచ్చా ఇప్పుడు? yes obviously. సో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ యూస్ చేసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. బట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం రా మెటీరియల్ ని మోడిఫై చేస్తాం, కరెక్ట్? Yes, ఇఫ్ sir. యూ Yes. నీడ్ ఫ్లోరింగ్ కావాలి అనుకో, యూ నీడ్ టు ప్రిపేర్ కాంక్రీట్. కాంక్రీట్ ఎలా వస్తుంది? బై మిక్సింగ్ ఆఫ్ 3 or 4 రా మెటీరియల్స్, కరెక్ట్? Yes, sir. So we will mix it, we'll get that concrete, with that concrete flooring చేస్తాం, పిల్లర్స్ చేస్తాం, రైట్? Yeah. ఒకవేళ కొన్ని సార్లు డైరెక్ట్ గా రా మెటీరియల్ యూస్ చేసేస్తావు. ఇప్పుడు వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, డైరెక్ట్ గా బ్రిక్ తెస్తావు, వాల్ దగ్గర యూస్ చేసేస్తావు. ఓకే. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సమ్ టైమ్స్ యూ ఆర్ గోయింగ్ టు మోడిఫై యువర్ రా మెటీరియల్. క్లియర్? Yes. Sometimes you are going to means sometimes you are directly going to use it. సో ఇలా 2 ways లో మనం చేస్తాం. ఓకే. వన్స్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ హోల్స్ పెట్టుకుంటూ వస్తాం ఫర్ ఎలక్ట్రికల్ వర్క్. అండ్ హోల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టాం కదా, సమ్వేర్ మార్కింగ్ ప్లేసెస్. ఆ మార్కింగ్ కూడా సమ్ బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. ఓకే. ఎక్కడ పడితే మార్కింగ్ చేయరు. ఓకే. అవన్నీ హోల్స్ పెట్టేసి దెన్ వైరింగ్ లాగుతారు, కరెక్ట్? వన్స్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్స్ అని, ఎక్స్టీరియర్స్ అని, లేకపోతే పెయింట్స్ అని అన్ని చేసేసుకొని దెన్ యూజర్ అనే మీన్స్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెంట్ కావాలనుకుంటే రెంట్కి ఇస్తారు, లేకపోతే సేల్ చేయాలంటే సేల్ చేస్తారు. సో ఇదే కదా Yes. ప్రాసెస్. yes. సో జస్ట్ కంపేర్, మీన్స్ ఐ వాంట్ టు కంపేర్ దిస్ వన్ విత్ Power BI డెస్క్టాప్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మనం ల్యాండ్ is nothing but here Power BI tool. Okay. We should be having some tool to create a dashboard. Okay. So land is nothing but tool. Okay. Land is nothing but tool. Okay. And raw material is nothing but raw data here. Okay. మన raw data లేకుండా ఇక్కడ ఏం చేయలేం, రైట్? రా డేటా లేకుండా ఏం Yes, చేయలేం. yes. Yes, sir. అలాగే మీన్స్ రా మెటీరియల్ అక్కడ లేకుండా ఏం చేయలేము. ఇక్కడ కూడా రా డేటా లేకుండా మనం ఏమీ చేయలేం. ఓకే. వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో రా డేటాని తెచ్చుకుంటాం. ఓకే. అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సమ్ టైమ్స్ మనం ఏంట్రా అంటే రా డేటాని మోడిఫై చేస్తాం. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సమ్ టైమ్స్ మనం డేటాని మోడిఫై చేస్తాం అనమాట. ఓకే. డేటాని మోడిఫై చేస్తాం. ఓకే. సమ్ టైమ్స్ మనకి మోడిఫికేషన్ అవసరం లేదు అనుకుంటే అంతే వదిలేస్తాం, డైరెక్ట్లీ వీ విల్ యూజ్ ఇట్. క్లియర్? ఇక్కడ వరకు క్లియరా?
yes. నెక్స్ట్ ప్లానింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వైల్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. ఎందుకంటే అది హార్ట్ అనమాట. యాక్చువల్ గా ప్లాన్ లేకుండా కట్టావనుకో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ యూజింగ్ దట్ వన్. మీన్స్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కన్స్ట్రక్టింగ్. అండ్ ఎందుకంటే దానివల్ల నువ్వు మనీ జనరేట్ చేయలేవు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి టిపికల్ సౌత్ ఇండియన్స్ అసలుకి వాస్తు లేకుండా అసలు లోపలకు కూడా అడుగు పెట్టరు. కరెక్ట్. Yes. సో అది ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు, చెప్పలేం. ప్లానింగ్ లేకుండా ఇప్పుడు చాలా బిల్డింగ్స్ పడిపోతున్నాయి, రైట్? సో Yes. అలాగే ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు. ఓకే, ప్లానింగ్ ఇస్ లైక్ హార్ట్. అంటే అలాగే ఇక్కడ కూడా డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. Data modeling is hard. What is this data modeling? You will come to know, but data modeling is hard. Okay. సో నువ్వు ఎంత మంచి డేటా మోడలింగ్ చేస్తే నీ డాష్ బోర్డ్ అంత లైఫ్ ఉంటుంది. నీ డాష్ బోర్డ్ కి అంత లైఫ్ ఉంటుంది. ఓకే. ఎంత మంచిగా ప్లాన్ చేసుకుని ఇల్లు కట్టుకుంటావో దానికి అంత లైఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా డాష్ బోర్డ్ కి సేమ్ థింగ్. ఓకే. నెక్స్ట్ విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. మీన్స్ మనం ఎలా అయితే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తామో ఇక్కడ మనం రిపోర్ట్స్ ని బిల్డ్ చేస్తాం. ఓకే. అండ్ సమ్ టైమ్స్ మనకేంట్రా అంటే రిక్వైర్మెంట్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేనప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ అవర్ బ్రెయిన్. సో ఇక్కడ బ్రెయిన్ వచ్చి డాక్స్ అనమాట, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఎవరైతే పవర్ బిఐలో కోడింగ్ ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే లాంగ్వేజెస్ C++, జావా అలాంటి కోడింగ్స్ ఏమి ఉండవు. కానీ వీ విల్ బి హ్యావింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, విల్ బి హ్యావింగ్ ఫంక్షన్స్. ఓకే, అవి కూడా నేను టీచ్ చేస్తాను ఎట్లా ఏంటి అనేది కూడా మాట్లాడుకుంటాం ఇన్ డీటెయిల్డ్ గా. సో ఫంక్షన్స్ నేర్చుకుంటూ ఆ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తూ వి విల్ ఎన్హాన్స్ అవర్ రిపోర్ట్ అన్నమాట. క్లియర్? Yes. మనకి పెళ్లికి వెళ్ళేటప్పుడు మనం మామూలుగా మన రోజు వేసుకునే బట్టలు వేసుకుని వెళ్ళాం కదా. సో కొత్తగా రెడీ అవుతాం. ఎందుకు? మనకి గుర్తింపు కావాలి, రైట్? ఎస్, నో? Attract అవ్వాలి. మనం మీన్స్ మనకి ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు గుర్తింపు కావాలి. సో అలాగా మనం రిపోర్ట్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం అవి చేస్తూ ఉంటాం. అది రెగ్యులర్ గా చేయాలి. ఓకే, చేస్తేనే మీన్స్ మీకు మీన్స్ రిపోర్టింగ్ సైడ్ మీకు ఆ వాల్యూ ఉండిద్ది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ టూల్ ఆప్షన్స్ కూడా యూజ్ చేస్తాం. యూ గో టు ఎనీ టూల్, ఏ టూల్కి వెళ్ళినా కానీ టూల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. యూ గో టు ఎనీ హ్యూమన్ బీయింగ్. ఓకే, అతని దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మైట్ బి యూ కెనాట్ కంపేర్ ఇట్, బట్ అతని దగ్గర ఉన్న టాలెంట్ అతని దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉండే టాలెంట్ మీ దగ్గర ఉంటుంది. అలాగే టూల్లో ఎవ్రీ టూల్, ఎనీ టూల్ యూ గో, ఏ టూల్లో ఏదో మీన్స్ అన్ని టూల్స్ లో ఒక్కొక్క కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఏం చేస్తాయంటే ఎన్హాన్స్ చేస్తాయి అనమాట మన రిపోర్ట్ ని. సో అవి కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. క్లియర్? Yes, sir. Any questions? No, sir. ఓకే, No, లెట్స్ sir. గో టు సర్వీస్. సర్వీస్ లో ఏం చేస్తాం? మనం రిపోర్ట్ ని షేర్ చేస్తాం కదా మేజర్లీ. నెక్స్ట్ షెడ్యూలింగ్ చేస్తాం, గేట్వేస్ ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకు అంటే ఆన్ ప్రిమైజ్ లో డేటా ఉంటే తెచ్చుకోవడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే. నెక్స్ట్ రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం. సబ్స్క్రైబ్ ఇస్ నథింగ్ బట్ మనం ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అనమాట ఫ్రమ్ పవర్ బిఐ టు యూజర్స్ సేయింగ్ దట్ ఈ రిపోర్ట్ రీఫ్రెష్ అయింది, నౌ దిస్ రిపోర్ట్ కంటైన్స్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అలాంటి కైండ్ ఆఫ్ మెయిల్స్ మనం ఆటోమేటిక్ గా సెండ్ చేయొచ్చు. మీకు కూడా ఆటోమేటిక్ గా మీకు ఇవి వస్తుంటాయి, రైట్? మెయిల్స్ వస్తుంటాయి, మెసేజెస్ వస్తుంటాయి, రైట్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మీన్స్ అమెజాన్ డెలివరీ ఉందనుకోండి, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ మీది, సో యుల్ బి గెట్టింగ్ వన్ మెసేజ్, రైట్, సేయింగ్ దట్ సో అండ్ సో పర్సన్ విల్ కమ్ అండ్ గివ్ దిస్ డెలివర్ మీన్స్ దిస్ ప్రొడక్ట్ అని చెప్పేసి, డెలివర్ దిస్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, రైట్, మెసేజెస్ లో. Like this, means in the same way we can also create those messages and we can automatic means దాన్ని schedule చేయొచ్చు, automatic గా మనం మెయిల్స్ సెండ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. ఓకే. నెక్స్ట్ ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ. దట్స్ అ క్విక్ స్టార్ట్ టూల్. ఓకే. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఓకే. సో ఇట్స్ అ సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. Power BI is a self-service business intelligence tool. What is the self-service business intelligence tool? Okay. So, for example, if you are looking for, means you are the manager, for example, anukundam. Okay. You want something, means you want to know something about your data. You want to know something about your data. Okay. So you don't have any developer near to you. Aroju ever leru. Okay. సో బట్ ఈజీలీ మీ ఓన్ గా మీరు ఆ డేటా గురించి తెలుసుకోవచ్చు. వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్, ఫ్యూ ఫీచర్స్ ఆర్ దేర్ వేర్ ఇట్ విల్ హెల్ప్
the management people to selfly understand means వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా they can understand about their data. That is the beauty of this particular Power BI. Clear? Yes. So it's a quick start tool. Okay, easily you can start it. Okay, trainings are not required. Induku ante okay, it's not. It is not means ela cheppali meeku till some extent it is not required. Adentra ante fetch the data and create one visual. So fetching the data, creating the visual, it's not our job actually cheppali ante. Means Power BI developer. Power BI పవర్ బిఐ డెవలపర్ అవ్వాలి అనుకునేవాడు డైరెక్ట్ గా మనం డేటాను ఫెచ్ చేసుకుని విజువలైజేషన్ క్రియేట్ చేయటం అలా ఉండదు. ఇట్ విల్ బి నాట్ లైక్ దట్. రియల్ టైమ్ లో మనం ఏమేం చేయాలి, డేటా తెచ్చుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేయాలి, దాని తర్వాత వీ నీడ్ టు డూ దిస్ డేటా మోడలింగ్, దెన్ వీ నీడ్ టు క్రియేట్ ద విజువల్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ దెన్ యూ నీడ్ టు యూస్ డాక్స్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ విజువల్ మీన్స్ ఈ రిపోర్ట్ ని ఎక్కువ ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే టూల్ ఆప్షన్స్ కూడా యూస్ చేయాలి. So everything will goes into this one, means whatever you are going to learn, okay, everything will goes into this development part anamata. Okay, so kani for manager point of view vallu ivanni నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్? సో మేనేజర్ ఏంటి, అతనికి వచ్చినంత వరకు చేస్తాడు, లేదనుకోండి తన కింద వాళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళు చేస్తారు, రైట్? సో మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫెచింగ్ ఆఫ్ డేటా అండ్ క్రియేటింగ్ ద విజువల్, సో దట్ ఈస్ ఈజీ. ఓకే, ఆ పార్ట్ వరకు చేయొచ్చు. కానీ మిగతా అన్ని ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్. మీన్ డిఫికల్ట్ అంటే సో నీడ్ టు లెర్న్, ఫస్ట్ నీడ్ టు లెర్న్, దెన్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో నేర్చుకున్న తర్వాత ఇట్ విల్ బి ఈజీ. ఓకే, నేను ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్, ఓకే, మీకు అర్థమయ్యే విధంగానే ట్రైన్ చేస్తాను. ఓకే, సో స్ట్రీమ్లైన్ పబ్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, వీ హ్యావ్ means emailing of large files is not required. We can move our reports into Power BI service, dedicated service undi. From there we can give access to the users with good security. Okay, real time integration నేను ఇందాక చెప్పాను కదా, గేట్వేస్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం, లోకల్ డేటాను మూవ్ చేయడానికి. అలా మూవ్ చేయడం వల్ల మనం రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ని యూజర్స్ కి చూపించగలుగుతున్నాం. సో లైవ్ డేటాని మనం చూపించవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, వాటిని కూడా చూస్తాం. ఓకే, అండ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ RLS, ఓకే, రో లెవెల్ సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, వేర్ ఇట్ విల్ రెస్ట్రిక్ట్ ద డేటా. ఎలా రెస్ట్రిక్ట్ చేస్తుంది అంటే, ఒకవేళ ఒక గ్లోబల్ డాష్ బోర్డ్ కనుక మీరు పబ్లిష్ చేసి యూజర్స్ అందరికి యాక్సెస్ ఇచ్చారనుకోండి, యుఎస్ యూజర్ లాగిన్ చేసినప్పుడు ఓన్లీ యుఎస్ డేటానే కనపడాలి. గ్లోబల్ డాష్ బోర్డ్ అది, కానీ యుఎస్ యూజర్ లాగిన్ చేసినప్పుడు ఓన్లీ యుఎస్ డేటానే కనపడాలి. ఇండియా యూజర్ లాగిన్ చేసినప్పుడు ఓన్లీ ఇండియా డేటానే కనపడాలి. ఇండియా యూజర్ లాగిన్ చేసినప్పుడు అన్ని కంట్రీస్ డేటా కనపడకూడదు, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే, ఇలాంటి సెక్యూరిటీస్ ఒకటే డాష్ బోర్డ్ లో మనం పెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్. అండ్ ఇట్ హ్యాస్ ఓపెన్ సోర్స్ విజువల్. ఓకే, సో ఆర్ యూ ఏబుల్ టు సీ ద విజువల్స్ హియర్? ఐ విల్ షో ఇట్ టు యూ. సో ఇక్కడ విజువల్స్ కనపడుతున్నాయా మీకు? ఎస్, నో? ఇవే కాకుండా ఇంకా కస్టమ్ విజువల్స్ కూడా ఉన్నాయి, విచ్ వీ కెన్ డౌన్లోడ్ ఇట్. యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ దిస్ వన్. ఓకే, అన్ని we can get it in the marketplace. We can go there and we can fetch that visual and we can directly use it. Okay, so prerequisites to learn this course. Okay, skill set wise, ఒకవేళ మీకు ఏమన్నా స్కిల్ సెట్ ఉంటే దట్స్ గుడ్ అండి. ఓకే, లేకపోయినా సరే పర్లేదు, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఫ్రమ్ స్క్రాచ్ ఆన్వర్డ్స్. ఓకే, సో స్టార్ట్ చేసి ఐ విల్ మూవ్ ఆన్. ఓకే, ఆల్ యూ నీడ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఎ గుడ్ డివైస్. ఓకే, మీరు ఇంట్రెస్ట్ చూపించి టైం కనుక చూపిస్తున్నట్టయితే then you can with a good device, then you can reach one or the other day you can reach your target. Okay, one or the other day you can reach the target. Okay, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇట్ మైట్ బి ఎనీథింగ్. మీరు జాబ్ రావాలనుకుంటున్నారు, లేకపోతే మీ బిజినెస్ లో యూజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదన్నా అవుట్ సోర్సింగ్ అలాగా ఏమైనా చేస్తున్నారా, ఎనీథింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. మీరు ఏదైనా టార్గెట్ అనుకోవచ్చు. ఓకే, ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే సమ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ గుడ్ డివైస్ వచ్చి మినిమం 8 GB ర్యామ్ విత్ విండోస్ 10 అండ్ అబోవ్ OS తో ఉంటే సరిపోతుంది. ఓకే,
సో గుడ్ డివైస్ లేకపోయినా పర్లేదు. ఫర్ మీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇస్ ఇంట్రెస్ట్ అండ్ టైం. ఈ ఇంట్రెస్ట్ అండ్ టైం మీరు ఇవ్వగలిగితే సో దెన్ యూ కెన్ లెర్న్ దిస్ పర్టికులర్ కోర్స్ విత్ ఇన్ 30 days. Okay. So let's go and see it. Okay. And as a trainer, I'm giving these trainings from so many years. Okay. From 2019, 18-19 ఆ టైం నుంచి I'm giving trainings. నేను ఇప్పుడు VLR తో మీన్స్ VLR ఇన్స్టిట్యూట్ లో టైఅప్ అయ్యి ఇట్స్ బీన్ లైక్ 2 years, more than 2 years. Okay. 2021 అక్టోబర్ లో we have started our first batch. Okay. ఇప్పటికి we have completed almost 32 batches complete అయిపోయినాయి. 33rd batch is going on, which is going to complete by next week, this week or next week. 34th batch is going on. Meedi ippudu 35th batch anamata. Okay. I have almost completed 34 batches. Okay. So yours is 35th batch. I'm doing these trainings from so many years. With VLR, it is about 2 years. Okay. This is about myself. Okay. In terms of training. Okay. Na experience, what is my experience? Ivanni kuda nenu 4th సెషన్ కానీ 5th సెషన్ లో కానీ డిస్కస్ చేస్తాను. ఓకే. సో సార్ నాకు డౌట్ అడగొచ్చు సార్. 1 minute. Hello. Yeah, I can take the questions. Okay. So before going to that one, I'm going to share some more information. Okay. So Power BI course fee వచ్చి VLR Institute లో it is 15,000. Okay. So festive season వల్ల they are giving 20% discount. Okay. So fee, overall fee వచ్చి 12,000. Okay. And duration వచ్చి 30 to 40 sessions. 30 to 40 sessions from Monday to Guys, mute. So 30 to 40 sessions from Monday to Friday. Okay. 30 to 40 sessions from Monday to Friday classes istamu. Okay. Batch timings వచ్చి now it is 8, right? 8 p.m. to 9 p.m. And batch start date వచ్చి what is the date today? It is 14th, right? 14th February. So ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ కోర్స్ బెనిఫిట్స్. ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఓకే. ఫస్ట్ 3 సెషన్స్ అనేది ఫ్రీ అన్నమాట. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. టు డిసైడ్ వెదర్ యూ నీడ్ టు గో ఫర్ ఇట్ ఆర్ నాట్ అనేది డిసైడ్ అవ్వడానికి ఈ 3 సెషన్స్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను నేను. ఓకే. నెక్స్ట్ ఎవ్రీడే రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తాను నేను. ఓకే. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తాము. అండ్ బ్యాచ్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ ఏం డిలీట్ చేయము. ఓకే. నా దగ్గర ఇంకా ఫస్ట్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ఇంకా అలాగే ఉంది. ఓకే. మీరు వెళ్ళిపోయేంత వరకు ఆ వాట్సాప్ గ్రూప్ అంతే ఉంటుంది. ఓకే. సో నో నీడ్ టు వరీ. ఓకే. మేమేం డిలీట్ చేయము అండ్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే. వాట్సాప్ గ్రూప్ అంతే ఉంటుంది. నెక్స్ట్ వీకెండ్ టాస్క్లు ఇస్తాం. వీక్ డేస్ క్లాసెస్ మాట్లాడుకుంటాం. వీక్ డేస్ లో ఏమైతే క్లాసెస్ నేను చెప్తానో అవి వీకెండ్ లో టాస్క్లు ఇస్తాను అనమాట. ఓకే. సో ఆల్రెడీ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టున్నాను. ఓకే. అప్డేట్ చేస్తూ క్వశ్చన్స్ అన్ని అప్డేటెడ్ గా ఉంటాయి. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆల్ ద టాస్క్ వీకెండ్ లో ఇస్తాను. మీరు ఏం చేయాలి అంటే మీన్స్ టాస్క్ ఇవ్వటమే కాదు, టాస్క్ ని రివ్యూ కూడా చేస్తాను ఆన్ మండే. సో మీరు వీకెండ్ చేసుకొని మండేకి ఫైల్ తీసుకొని వస్తే సో మండే నేను ఆ టాస్క్ ని రివ్యూ చేసి ఓకే ఇక్కడ మీరు మిస్టేక్ చేశారు, ఇక్కడ ఇది కరెక్ట్ గానే చేశారు, ఇలా సమ్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఐ విల్ గివ్ ఇట్. సో అల్టిమేట్ గా ఈ కోర్స్ లో నేను ఏం డిజైన్ చేశానంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు కోర్స్ నేర్చుకుంటూ ఇంకొక 2 కూడా మీరు నేర్చుకుంటారు. వన్ ఇస్ కాన్ఫిడెన్స్, అంటే కాన్ఫిడెన్స్ ని తెచ్చుకుంటారు. ఓకే. మీన్స్ ఈ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం వల్ల కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు. నెక్స్ట్ వీటితో పాటు యుల్ బి గెయినింగ్ దిస్ లాజికల్ థింకింగ్. ఓకే. మైట్ బి యుల్ బి హ్యావింగ్ ఇట్ ఆల్రెడీ. ఓకే. కానీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లాజికల్ థింకింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. విత్ దిస్ పర్టికులర్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో మీకు కోర్స్ నేర్పిస్తూ ఉంటాను కానీ అంతర్లీనంగా ఈ 2 వెళ్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ టాస్క్ రివ్యూ పక్కా చేస్తాను. ఎవ్రీ మండే టాస్క్ రివ్యూ ఉంటుంది. మండే లేకపోతే ట్యూస్డే అయినా చేస్తాను. ఓకే. SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో విచ్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. ఇది ఫ్రీలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. వాట్ ఎవర్ యూ పే ఇదంతా పవర్ బిఐ whatever you are paying, go to Power BI. Okay. Let me complete it. After that, I will take the questions. Okay. Yeah.
సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తారు మీరు, ఓకే, విత్ డమ్మీ డేటా. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తారు. విత్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది కనుక మీరు కంప్లీట్ చేసేస్తే యూ విల్ బి గెయినింగ్ సమ్ 4 years ఎక్స్పీరియన్స్ విత్ దిస్ పర్టికులర్ ట్రైనింగ్. 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ గెయిన్ ఇట్, ఓకే, ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ శాంపుల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం, ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తాం. ఈవెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ విత్ VLR, అవి కూడా మీకు ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. ఓకే, సో నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ ద క్వశ్చన్స్. ఐ కెన్ టేక్ ద క్వశ్చన్స్. గో ఆన్. హలో సార్, నా పేరు కళ్యాణ్ అండి. ఓకే, సో Right. ఇప్పుడు మీరు చెప్పింది ఓకే. డౌట్స్ వస్తే పలానా టైంలోనే డౌట్స్ అడగాలా, లేదంటే మనకి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా మన డౌట్ వచ్చినప్పుడు మీకు వాట్సాప్ లో పింక్ చేసి రిప్లై ఇస్తారా? డౌట్స్ So, ఏ విధంగా క్లియర్ చేస్తారు? యా, డౌట్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు క్లాస్ కోసమే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో కూడా మీరు పింగ్ చేయొచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాపిక్ బాగా అర్థమై ఉండొచ్చు, ఒక టాపిక్ అర్థం కాకపోవచ్చు, కరెక్ట్? ఎస్ సార్. సో ఒకవేళ మీకు టాపిక్ అర్థమైన దాని మీదే ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈవెన్ యూ కెన్ ఆల్సో హెల్ప్ ఇట్, రైట్? ఓకే. am I right? Yes, no? ఎస్ సార్. దానికోసమే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. ఓకే, కమ్యూనికేషన్ మీలో మీరు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాట్సాప్ గ్రూప్. సి ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, నేను క్వశ్చన్ చూసి నేను ఆన్సర్ పెడతాను. ఓకే, బట్ నా పాయింట్ ఏంట్రా అంటే ఇక్కడ, ఓకే, వెన్ ఎవర్ నేనేమన్నా మీటింగ్స్ లో ఉన్నప్పుడు సడన్ గా నేను చూడలేకపోతే దెన్ సంబడి కెన్ రెస్పాండ్ టు దట్ వన్, అంటే మీకు తెలిస్తే. ఓకే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో దేర్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో అక్కడ మీకు డౌట్ క్లియర్ అవ్వలేదు, కమ్ టు ద క్లాస్, ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, ఈ రోజు నేను ఎన్నిసార్లు అడిగాను డౌట్ ఉందా, ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా డౌట్ ఉందా అని. ఐ హావ్ ఆస్క్డ్ మల్టిపుల్ టైమ్స్, రైట్? ఎస్ సార్. అలాగే ప్రతి క్లాస్ లో అంతే ఉంటది. సో ఇప్పుడు నేను 30th సెషన్ లో ఉన్నాను, యూ కెన్ కమ్ విత్ సెకండ్ సెషన్ యొక్క క్వశ్చన్ తీసుకొని రండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ దేర్. ఓకే, సో మీరు 30th సెషన్ లో ఉన్నారు కదా, నిన్నటి సెషన్ లో మొన్నటి సెషన్ లో క్వశ్చన్ తీసుకురండి. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ దట్ వన్. ఓకే, సో మీరు ఏ సెషన్ క్వశ్చన్ అయినా తీసుకురండి, ఏ టాపిక్ అయినా తీసుకురండి, ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఇట్. ఓకే, మంచి మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే సార్. నెక్స్ట్. Sir, any job assistant will be provided? No, we are doing only means knowledge ni memu share చేస్తున్నాం. Okay, whatever knowledge I have. Okay, see, job assistance కన్నా మెయిన్ ఇంపార్టెంట్ మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వాలి. ఓకే, ఆ జాబ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? వెన్ ఎవర్ యూ గెయిన్ ద నాలెడ్జ్, కరెక్ట్? Yeah. సో ఆ నాలెడ్జ్ షేర్ చేయటమే, మీన్స్ ఎంత బాగా అర్థమయ్యేటట్టు షేర్ చేయాలో అంత బాగా అర్థమయ్యేటట్టు షేర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, నా గోల్ వచ్చి అది ఒక్కటే, వేరేది ఏం లేదు. ఓకే, మీకు ఎంత బాగా అర్థం అవ్వాలో ఆ లెవెల్కి నేను రీచ్ అయ్యి తీసుకొని వెళ్ళాలి అనేది నా కాన్సెప్ట్. నేను జాబ్ అసిస్టెంట్స్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ కెన్ డూ దట్ వన్ యాజ్ వెల్. ఓకే, ఐ కెన్ డూ దట్ వన్ యాజ్ వెల్. కానీ సో ట్రైనింగ్స్ చేసుకుంటూ నేను ఫ్రీగా ఉంటే దెన్ ఐ కెన్ డూ దట్ వన్. జాబ్ అసిస్టెంట్స్లు లేకపోతే మీకు సపోర్ట్లు చేయటాలు అలాంటివి చేయొచ్చు. బట్ నాది అలా లేదు. ఓకే, మీన్స్ నేను ఫ్రీ టైంలో నేను ట్రైనింగ్స్ ఇస్తాను. ఓకే, నార్మల్గా నేను ఐఎమ్ పవర్ బిఐ డెవలపర్ అన్నమాట. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉండి మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్ తీసుకుంటాను నేను. సో ఇట్ ఈస్ సార్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయి మేము జాబ్ కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత జాబ్ లో మాకు రియల్ టైమ్ డౌట్ వర్క్ లేదని డౌట్ వస్తే ఎనీ టైం అప్పుడు మీరు హెల్ప్ చేయగలరండి? లేదు అది డిపెండ్స్ అండి. ఓకే, డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ. ఓకే, ఇప్పుడు మీరే జాబ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నాకు ఒక హెల్ప్ కావాలి అనుకుందాం, నేను మీకు మెసేజ్ పెట్టాను. ఓకే, మీరు ఏం చేస్తారు? నాకు జాబ్ లో ఫ్రీ ఉన్న టైంలో దానికి అప్లై అవుతాను. సేమ్ థింగ్, నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నేను స్టూడెంట్ కి నేను రెస్పాండ్ మీన్స్ నా స్టూడెంట్ కి నేను హెల్ప్ చేయాలని నాకు కూడా ఉంటది కదా. ఇన్ జనరల్లీ నా స్టూడెంట్ కాకుండా వేరే వాళ్ళకి ఎందుకు, మీన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ కి ఇస్తాం, రైట్? సో నా పాయింట్ అదే ఎప్పుడైనా సరే, చాలా మంది ఇప్పుడు నా 5th బ్యాచ్ స్టూడెంట్, ఏ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా నాకు పింగ్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ఐ విల్ గివ్ గైడెన్స్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ.
నా పాయింట్ ఏంట్రా అంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా అర్జెంట్ గా ఇప్పుడు ఇంకా 5 minutes లో హెల్ప్ కావాలి అన్నప్పుడు ఇఫ్ యూ పింగ్ మీ, నేను అప్పుడు అవైలబిలిటీలో లేకపోతే దెన్ వాట్ విల్ హ్యాపన్? సో వీడైతే Remaining హెల్ప్ people. చేయడరా అన్న పాయింట్ లోకి వెళ్ళొద్దు మీరు. ఓకే, నా పాయింట్ వచ్చి వెరీ సింపుల్ థింగ్. ఓకే, మీరు ఎలా అయితే వర్క్ చేస్తున్నారో నేను కూడా అలాగే వర్క్ చేస్తున్నాను. నేను అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్, Sir, it is SQL is needed for Power BI. సో ఎస్క్యూఎల్ పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చిన తర్వాత మీరు పవర్ బిఐ ఎండ్ టు ఎండ్ నేను ట్రైన్ చేస్తాను. సో మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఎండ్ టు ఎండ్ నేను ట్రైన్ చేస్తాను. ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉన్నా ఉండకపోయినా ఎక్సెల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, నేను ఎండ్ టు ఎండ్ ట్రైన్ చేస్తాను. ఈ ఎస్క్యూఎల్ ఎందుకురా అంటే మీరు జాబ్ లోకి వెళ్ళినప్పుడు ఎస్క్యూఎల్ మీద వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు దెన్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. Okay. ఓకే, అందుకోసం. సో పవర్ బిఐ ట్రైనింగ్స్ కోసం కాదు. అంటే Okay. ఎస్క్యూఎల్ ఫస్ట్ నేర్చుకోవాలి, దాని తర్వాత పవర్ బిఐ నేర్చుకోవాలి, అలా ఏం లేదు. పవర్ బిఐ ఎండ్ టు ఎండ్ స్క్రాచ్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టీచ్. ఓకే, మీకు Okay. ఏ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు టీచ్. అందుకని ముందు ఒక స్లైడ్ పెట్టాను, ప్రీ రిక్వైజైట్ స్లైడ్. ఓకే, సో ఏ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఐ విల్ టీచ్ ఇట్. ఈ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ వచ్చి జాబ్ లోకి వెళ్ళినప్పుడు మీరు వర్క్ చేయాల్సి వస్తే దెన్ యూ నీడ్ టు డూ ఇట్ కదా. నెక్స్ట్, అంటే ఇప్పుడు సీక్వెల్ ది రికార్డింగ్స్ మాత్రం ఇస్తారు అండ్ బేసిక్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంటే SQL సర్వర్ ఇంటిగ్రేషన్ అలా ఏం నేర్పిస్తారు? సో SQL TSQL వరకు means these recordings are there. Okay, as of now we are not doing any trainings on this one. Okay, so VLR Institute ఒకసారి కనుక్కోండి, might be if they are having any trainings you can enroll into it. Okay, next. Sir, if you learn this course, like what type of job roles you can apply? See, roles అనేది it will vary అండి, from opening to opening, from company to company. Okay, so data అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు. You answer question to this means you answer to this particular question. Data ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండొచ్చు డేటా? From different sources. Data is everywhere now. Yeah. Right? Data is everywhere. నువ్వు బయటికి ఇడ్లీ తింటానికి వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ డేటా ఉంది. బట్టలు Okay. కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళావు, అక్కడ డేటా ఉంది. కరెక్ట్? Yeah. సో యూ గో టు కంపెనీ, అక్కడ కూడా డేటా ఉంది. నీ లాగిన్ టైమింగ్స్, నువ్వు ఎప్పుడు లాగిన్ అవుతున్నావు, ఎప్పుడు లాగౌట్ అవుతున్నావు, అక్కడ డేటా ఉంది. నీ శాలరీ స్లిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అ డేటా నౌ. కరెక్ట్? బ్యాంకింగ్ మీన్స్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారు, దట్ ఈస్ అ డేటా. సో ఎవ్రీథింగ్ ఇస్ డేటా. సో డేటా ఎక్కడెక్కడైతే ఉంటుందో డేటా అనలిటిక్స్ పర్సన్ అక్కడ ఉండొచ్చు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోల్స్, ఓకే, ఎనీవేర్ దట్ పర్సన్ విల్ బి. ఓకే, ఓన్లీ పవర్ బిఐ డెవలపర్ కి అప్లై చేయాలా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సో దే విల్ మెన్షన్ ఇట్, స్కిల్ సెట్ లో పవర్ బిఐ ఉంటే అప్లై చేయొచ్చు. ఇట్ మైట్ బి ఎనీ రోల్ అండి, స్కిల్ సెట్ లో పవర్ బిఐ ఉంటే అప్లై చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్, వాట్స్ దిస్ యావరేజ్ సాలరీ ఆఫ్ పవర్ బిఐ డెవలపర్స్? సో యావరేజ్, see, as per the market standard 3 to 4 years experience కి minimum 15-16 lakhs అలా ఇస్తున్నారు. ఓకే, అది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీవియస్ శాలరీ. మళ్ళీ అగైన్ మీకు ఒకవేళ 3 లక్షలు ఉంది 15 లక్షలు ఇస్తారంటే నో, నాట్ పాసిబుల్. ఒకవేళ మీకు 14 lakhs ఆల్రెడీ ఉంది 15 lakhs ఇస్తారంటే నో, ఎక్కువ ఇస్తారు. 14 lakhs ఉంటే 20 lakhs కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్. బట్ యావరేజ్ వచ్చి మీరు ఏదైతే అడిగారో అరౌండ్ 15 lakhs. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే కెన్ వి వైండ్ అప్ ద సెషన్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ ఇట్ అప్. ఐ మీన్ ప్రెసెంట్ మార్కెట్ లో ఇప్పుడు పవర్ బిఏ తో పోల్చుకుంటే అదర్ రిపోర్టింగ్ టూల్స్ తో కంపేర్ చేసుకుంటే పవర్ బిఏ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎట్లా హౌ టు గెట్ దట్ ఇన్ఫో? ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ యాక్చువల్ గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చి టోటలీ డిఫరెంట్ స్ట్రీమ్ నాది. సో ఇప్పుడు నేను అప్లై చేయాలన్న జాబ్స్ ఎక్కడ వెళ్ళినా ఇట్ జస్ట్ నాట్ సంథింగ్. ఐఎమ్ ఫ్రమ్ టెస్టింగ్ ఆటోమేషన్ బ్యాక్గ్రౌండ్. బట్ ద థింగ్ ఈస్ ఒక ఆటోమేషన్ మీద సెర్చ్ చేస్తుంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డేటా మీద దే ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ టెక్నికల్ స్కిల్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు నేను ఒక స్ట్రీమ్ ఒకటి నేర్చుకున్నానంటే బట్ దే స్టార్ట్ ఆస్కింగ్ మోర్ అండ్ మోర్. సో ఇప్పుడు పవర్ బిఏ ఒకటి ఎండ్ టు ఎండ్ నేర్చుకుని వెళ్ళానంటే
So tomorrow కూడా I mean if they are looking for more. సో యాక్చువల్లీ మీరు ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి చెప్తున్నాను మీన్స్ యూ ఆల్రెడీ నో దిస్ వన్. ఓకే, ఇన్ జనరల్లీ ఒక జాబ్ ని మనం కాపాడుకోవాలి అంటే ఎవ్రీ డే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో మీరు ఒకవేళ పవర్ బిఐ నేర్చుకున్నామంటే సో పవర్ బిఐతో సరిపోతుందా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, ప్రాజెక్ట్ చెప్తుంది ఏమేమి నేర్చుకోవాలి అనేది. సో 1 by 1 యూ నీడ్ టు లెర్న్ వెన్ ఎవర్ యూ మూవ్ టు ద ప్రాజెక్ట్. ఓకే, ఇఫ్ ప్రాజెక్ట్ ఇస్ మీన్స్ మీ చేతిలో ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ప్రాజెక్ట్ లో మీకు పవర్ బిఐతో పాటు ఇఫ్ యూ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్ యూ నీడ్ టు లెర్న్ దట్ వన్. ప్రాజెక్ట్ తో పాటు మీన్స్ ఆ ప్రాజెక్ట్ లో పవర్ బిఐతో పాటు ఇఫ్ యూ నీడ్ టు ఎస్ఏపి మీన్స్ స్కిల్ సెట్ అవసరం ఉంది. ఎస్ఏపి మేము ఇంటర్నల్ ట్రైనింగ్స్ ఇస్తాము. సో గ్రాప్ ద నాలెడ్జ్ అండ్ వర్క్ ఆన్ ఇట్ అంటే యూ నీడ్ టు డూ ఇట్ కదా. ఎస్ నో? Yeah, got it. సో ఇన్ జనరల్లీ అలాగే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ బట్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే, సో మెనీ కంపెనీస్ విల్ ప్రొవైడ్ యాక్సెస్ యాజ్ వెల్. లింక్డ్ ఇన్ లెర్నింగ్స్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, యూ కెన్ గ్రాప్ ద నాలెడ్జ్. ఇంటర్నల్ గా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇన్ జనరల్లీ ఇలాగే జరుగుతుంది. Okay. నెక్స్ట్ హలో సార్. సార్ ఇప్పుడు నేను చేసేది వేరే ప్రొఫైల్ ఉంది సార్. అమ్మాయి లేరా? ఓకే, గోన్ బాలచంద్రుడు గోన్ వింటున్నా. వేరే డెవలపర్ నేర్చుకుంటున్నాను. ఆఫ్టర్ ఆ ప్రొఫైల్ మీద నేను వచ్చా. వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇట్స్ ఓకే. గోన్ మీ క్వశ్చన్ మళ్ళీ అడగండి. ఇప్పుడు నేను చేసే జాబ్ వేరే ప్రొఫైల్ మీద ఉంది. సపోజ్ డేటా అనలిస్ట్ కింద ఎక్సెల్ కింద చేస్తున్నా. ఎక్సెల్ మీద జాబ్ చేస్తున్నా. అరౌండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆఫ్టర్ పవర్ బిఐ కంప్లీట్ అయినాక ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను పవర్ బిఐ మీద వెళ్ళిపోవచ్చా? ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే మీ ప్రీవియస్ వర్క్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎంత 3 years ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? డిపెండ్స్ అండి. అగైన్ అది మీ పాత సాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో ఇప్పుడు మీ సాలరీ 3 లక్షలు ఉంది, 15 లక్షలు మీరు అడగలేరు కదా. అలా 10 lakhs 8 lakhs అక్కడ వరకు అడగచ్చు. ఓకే, ఒకవేళ మీ సాలరీ 8 lakhs ఉంది అనుకో ఆల్రెడీ, యూ కెన్ గో బియాండ్ 14 lakhs అలా వెళ్ళచ్చు. డిపెండ్స్. ఎగ్జాంపుల్ 4 lakhs. My salary only 4 lakhs తీసుకున్నాం అనుకోండి, యూ కెన్ స్ట్రెచ్ till 10 lakhs 10-12 lakhs వరకు కూడా వెళ్ళచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ లక్. ఓకే, ఓకే, నెక్స్ట్. యా, థ్యాంక్స్. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? క్లాస్ అర్థమైందా ఈరోజు నేను ఏం చెప్పానో? క్లాస్ అర్థమైందా? Yes sir. Yes madam. ఫైనల్లీ ఎవరో అమ్మాయి మాట్లాడింది. ఫైనల్లీ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? No sir. నా ప్రతి బ్యాచ్ లో అమ్మాయిలే ఎక్కువ ఉంటారు. Okay, that's the reason you are asking అమ్మాయిలేరా. No, it's not like that. నేను ఫస్ట్ నుంచి ఈ స్టార్టింగ్ వన్స్ ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి నేను ఇప్పటి వరకు వాయిస్ వినలేదు. That's why I'm asking. So any questions guys? Any questions? If you don't mind, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు సార్? I cannot share the details, brother. Okay, no issue. Next. Any other questions? Okay guys, that's it for today. I'm going to wind up the session. Let's meet tomorrow. Repu kuda meeku free session untadi, ellundi kuda free session untadi, then you can decide it. Thank you all for joining the session. Have a nice day. Bye. Good night. Thank you. Thanks sir.